నమస్తే. స్టెర్లింగ్ పంప్ సమర్పించు చేను చిలక కార్యక్రమానికి స్వాగతం. చేను చిలక కార్యక్రమాన్ని విశేషంగా ఆదరిస్తోన్న రైతాంగానికి శుభాభివందనాలు. ఈరోజు చేను చిలక కార్యక్రమంలో సేంద్రియ పద్ధతిలో మామిడి సాగు చేస్తూ అద్భుతంగా రాణిస్తోన్న ఐటీ నిపుణుడు ప్రదీప్ గురించి తెలుసుకుందాం. వ్యవసాయం అనేది చాలా తేలికగా కొంతమందికి కనిపిస్తూ ఉన్నా అందులో ఉండే కష్ట నష్టాలు వ్యవసాయాన్ని చేస్తున్న వాళ్లకు మాత్రమే తెలుస్తుంది. చాలామంది మూస పద్ధతిలో చేస్తూ ఉంటారు, కొంతమంది నూతన పద్ధతిని ఆశ్రయిస్తూ ఉంటారు. ఏ విధంగా చేసినా వ్యవసాయం అనేది వందల ఏళ్ల నుంచి ఉన్న ప్రతిరోజు కొత్తదనమే, కొత్త సమస్యలే. వీటిని అధిగమిస్తూ చాలామంది సంప్రదాయ ఆధునిక విధానాన్ని కలగలిపి చేస్తూ ఉంటారు. అందులో ముఖ్యంగా మనం ఐటీ నిపుణుడు ప్రదీప్ గురించి చెప్పుకోవచ్చు. మామిడి, సపోటా, జామ, దానిమ్మ లాంటి ఉద్యానవన పంటల్లో తనదైన శైలిలో సాగు చేస్తూ అద్భుత ఫలితాలను పొందుతున్నారు. మరింతగా మనం ప్రదీప్ చేస్తున్న ఉద్యానవన పంటల సాగు గురించి తెలుసుకుందాం. నా పేరు ప్రదీప్ అండి. ఫామ్ వచ్చి పెదవేడు, షాబాద్ మండల్. ఇట్స్ అబౌట్ 50 acre ఫామ్. దిస్ ఈజ్ ఓన్డ్ బై అవర్ ఫ్యామిలీ. ఒరిజినల్లీ డెవలప్డ్ బై మై ఫాదర్లా యార్లగడ్డ మల్లికార్జునరావు. ఆయనే మొత్తం డెవలప్ చేసి రేర్ వెరైటీస్ అన్ని ఓవర్ పీరియడ్ ఆఫ్ 30 years డెవలప్ చేశారు ఆయన. సో మాకు లాస్ట్ ఒక 2 years నుండి వీ కన్వర్టింగ్ ఇన్ టు ద ఆర్గానిక్. వీఆర్ స్టిల్ ఇన్ ద ఫేజ్ ఆఫ్ కన్వర్టింగ్ అండ్ టుడే వీఆర్ టోటలీ ఆర్గానిక్ ఇన్ దిస్ ఆస్పెక్ట్. మేజర్ తోట స్పెషాలిటీ ఏంటంటే మేము మామిడి చేస్తామండి. మామిడిలో ఒక 25 వెరైటీస్ మా దగ్గర ఉన్నాయి. అండ్ కన్సిడరబుల్ అవుట్పుట్ వచ్చి 10 వెరైటీస్కి మా కన్సిడరబుల్ అవుట్పుట్ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ మామిడితో పాటు మేము నిమ్మ చేస్తాము, బత్తాయి, సపోటా, అలాగే ఉసిరి, అన్ని క్వాంటిటీస్ అనమాట. ఎక్సెప్ట్ 3 months ఇన్ ఎన్ ఇయర్ మాకు త్రూఅవుట్ ద ఇయర్ ప్రొడక్షన్ ఉంటుంది మాకు. సో ఇది మేము వేసినప్పుడు ఎట్ 1 point హై డెన్సిటీ ఫామ్. ఇప్పుడు నా మోడర్న్ ట్రెండ్స్ వచ్చినాయి. అనదర్ స్పెషల్ ఏరియా వీ హ్యావ్ ఈజ్ సీతాఫల్. వీ హ్యావ్ 2 varieties of సీతాఫల్. One is Jafnar, which is Israeli cultivar. The other one is Arka Sahan. Indian government developed it. That's one of the sweetest custard apples in the world and with the longest shelf life of 7 days. మన లోకల్ సీతాఫల్ వచ్చి షెల్ఫ్ లైఫ్ 2 days కానీ 3 days కానీ ఉంటుంది. మామిడికి వస్తే కనుక దిస్ పర్టికులర్ వెరైటీ ఈజ్ ఓన్లీ గ్రోన్ ఇన్ తెలంగాణ. ఇట్స్ కాల్డ్ మెహబూబా వికారాబాద్. ఈ ఫ్రూట్ అనేది దిస్ ఈజ్ అ మీడియం సైజ్ ఫ్రూట్ విత్ ద బెస్ట్ ఈటింగ్ క్వాలిటీ. సో మనకి బెనిషాను ఆర్ బంగినపల్లి అంటాము, అలాగే హిమాయత్ ఆర్ ఇమాం పసంద్. ఇమాం పసంద్ అంటే ఏంటంటే మొఘల్ ఎంపరర్ హుమయూన్ లైక్డ్ ఇట్, దట్స్ వై ఇట్స్ కాల్డ్ హుమయూన్ పసంద్ ఆల్సో. దీనికి మన కాన్సెప్ట్ ఏంటంటే ద ట్రీ షుడ్ నాట్ బి మోర్ దెన్ 8 or 10 feet. మనకి షుడ్ టేక్ మినిమమ్ ఇన్పుట్ అండ్ మ్యాక్సిమమ్ అవుట్పుట్. హియర్ ద కాన్సెప్ట్ ఈజ్ మోర్ గ్రీన్ లెస్ వుడ్. అంటే మన ప్రూనింగ్ చేసి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా వచ్చిన దాని నుంచే మన ప్రొడ్యూస్ వస్తుంది. ఫెర్టిలైజర్స్ అన్నీ కూడా తక్కువ తీసుకుంటాయి. దట్స్ ద హోల్ కాన్సెప్ట్. ఫార్మర్ అనేది పండించడం ఎంత ఇంపార్టెంటో మార్కెటింగ్ స్కిల్ కూడా ఉండాలి. సో ఇఫ్ యూ గో టు ఏ సూపర్ బజార్, పీపుల్ కన్జ్యూమర్స్ ఏ హై క్వాలిటీ. లెట్స్ టాక్ అబౌట్ డెఫినేషన్ ఆఫ్ ద హై క్వాలిటీ. హై క్వాలిటీ అంటే ఏంటి? కలరు, సైజు, షేపు, షైన్, ఆ 4.
చిన్నకాయలో అదే ఈటింగ్ క్వాలిటీ ఉన్న కన్జ్యూమర్కి నచ్చదు. సో ఫార్మర్ ఏం చేసుకోవాలి, సెలెక్టెడ్గా పిక్ చేసేసుకోవాలి. ఒక చెట్టుకి 100 కాయలు వస్తాయనుకుంటే 100 తీసుకోవాలి. మనం ఆశపడి 150 తీసుకుందాం అంటే 150 పిందులు వస్తాయి. అలా కాకుండా మనం చెట్టుకి టిపికల్ ఇప్పుడు సీతాఫలం ఉందనుకోండి, దాని క్యానపీ సైజ్ ఎంత స్క్వేర్ ఫీట్ ఉంటుందో అన్ని కాయలు తీసుకోవడం కరెక్ట్. దిస్ ఈజ్ యాక్చువల్లీ మీది బాలానగర్ అండి ఇది, బట్ బాలానగర్ పక్కది జఫ్నర్. సో దీని స్పెషాలిటీ ఏంటంటే బాలానగర్ లేకపోతే దాని కాయలు కాయవు. పాలినేషన్ అంతా బాలానగర్ నుండి అవుతూ ఉంటుంది. అది అంటే ఇది శాండల్వుడ్కి కాదండి, మనకి దీనికి నెక్టర్ ఉండదు. పాలినేషన్ అవ్వడానికి నెక్టర్ ఉండదు, బీస్ ఉండవు. సో గాల్లో అవ్వాలి. అందుకనే మీకు సీతాఫలం బౌండరీ ప్లాంటేషన్ వేస్తారు, విచ్ ఇస్ వెరీ రాంగ్. అది ఎప్పుడు కూడా ఒక స్క్వేర్లోనే వేసుకోవాలి, ఎందుకంటే క్రాస్ పాలినేషన్ అవ్వదు. అడవుల్లో సీతాఫలం చెట్లు వస్తాయి కానీ బౌండరీ ప్లాంటేషన్ ఎవరికి కూడా సీతాఫలం చెట్లు రావు. లార్జ్ ఎల్లో స్పాట్స్ అండి. దీని స్పెషాలిటీ ఏంటంటే ఎవ్రీ మ్యాంగోకి ఆఫ్టర్ టేస్ట్ అని ఉంటుందండి. ప్రతి మ్యాంగోకి తిన్నాక హౌ డు యూ ఫీల్ ఇట్. దిస్ వన్ హ్యాస్ అ ఫీలింగ్ ఆఫ్ ఏ జాస్మిన్ అండ్ కైండ్ ఆఫ్ ఏ థాయ్ రెడ్ కర్రీ టైప్ ఆఫ్టర్ టేస్ట్ వస్తుంది. ఇట్స్ అ స్వీట్ వెరైటీ అండ్ దిస్ ఈజ్ ద మోస్ట్ వాంటెడ్ ఫ్రూట్ ఇన్ హైదరాబాద్. ఇది కొత్తపల్లి కొబ్బరి అండి. ఇది దిస్ ఈజ్ ఇట్స్ పికిల్ మ్యాంగో. సమ్ పీపుల్ లైక్ ఇట్, రియలీ లైక్ ఇట్ వన్స్ ఇట్స్ రైపన్, బట్ జనరల్లీ దిస్ ఈజ్ అ ప్రైమ్ మ్యాంగో. ఈరోజు మనం 40 రూపీస్ ఫర్ ఫ్రూట్ అమ్ముతున్నాం అండి. ఫార్మర్కి మంచి ఇట్ విల్ ఫెచ్ గుడ్ ఇన్కమ్. దీనికన్నా ప్రీమియం రాజాపురి అనందు విల్ సీ దట్ దోస్ ఆర్ పికిల్ మ్యాంగోస్. మనకి జలాలు పట్టేవాళ్ళు జలాలు పడతారు, కొత్తపల్లి కొబ్బరి, రాజాపురి పట్టేవాళ్ళు అదే పడతారు. అది దిస్ ఈజ్ అర్కా అరుణ అండి, మహారాష్ట్ర కల్టివార్ ఇది. అండ్ అగైన్ ఈ కలర్లోనే రైప్ అయిపోతుంది. అది ఎల్లోలోకి టర్న్ అవుతుంది ఇది, బట్ ఇట్స్ చాలా బాగుంటుంది చూస్తానికి, తినడానికి కూడా బాగుంటుంది. అది స్లైట్లీ సవర్ మ్యాంగో. దిస్ ఈజ్ హైబ్రిడ్ ఆఫ్ దసేరి అండ్ నీలం. ఇది యాక్చువల్లీ చిన్న కాయ ఇంకా పెరుగుతుంది, బట్ ఇట్స్ నాట్ ఏ పెద్ద రసం లాగా పెద్దగా ఉండదు. ఇది ఇట్స్ ఇన్ బిట్వీన్ చిన్న రసం అండ్ పెద్ద రసం ఉంటుంది ఇది. లంగరా అండి ఇది. దిస్ ఇస్ యాక్చువల్లీ వారణాసిలో, దట్స్ వేర్ ఇట్స్ గ్రోన్. బెనారస్లో నుంచే వచ్చింది దీని ఆరిజిన్. ఇదేంటంటే పండిపోయినా సరే, ఇది కట్ ఫ్రూట్, పండిపోయినా సరే గ్రీన్గా ఉంటుంది ఇది. అండ్ దిస్ ఈజ్ వెల్ యాక్సెప్టెడ్ బై ద పీపుల్ ఇన్ ద సిటీ, ఎస్పెషల్లీ నార్త్ ఇండియన్స్ లైక్ ఇట్. అండ్ ఎక్సలెంట్ ఫ్రూట్ క్వాలిటీ. సేంద్రియ విధానంలో పండించే ఏ పంట అయినా
పోషక విలువలు కలిగి ఆరోగ్యాన్ని రక్షించే విధంగా ఉత్పత్తులను పొందే వీలుంటుంది. తద్వారా సమాజాన్ని మనకున్నంతలో రక్షించే విధం మనకు తెలియకుండానే మిళితమై ఉంటుంది. అందులోనూ పండ్ల వల్ల నేరుగా ప్రజలకు ఆరోగ్య పరిరక్షణను కలిగించిన వాళ్ళం అవుతాం. ఇదే విషయాన్ని మనసులో పెట్టుకొని తాను చేస్తున్న ఉద్యాన తోటల్లో పూర్తిగా సేంద్రియ పద్ధతిని అవలంబిస్తూ ప్రదీప్ ఆర్గానిక్ పండ్ల ఉత్పత్తిని చేస్తూ చాలా మంది రైతులకు ఆదర్శప్రాయుడిగా మారాడు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఆయన తోటల్లో దాదాపు 30 రకాల మామిడి చెట్లు, 10 రకాల జామ, ఉసిరి, ఒకటేంటి ప్రపంచంలో ఉండే అన్ని రకాల పండ్ల మొక్కల్ని నాటి తద్వారా మంచి దిగుబడులను పొందుతున్నారు అని చెప్పడం భావ్యంగా ఉంటుంది. మరింతగా మనం ప్రదీప్ చేస్తున్న వివిధ పండ్ల తోటల గురించి తెలుసుకుందాం. ద ఫస్ట్ క్లాస్ పికిల్ బేసిక్గా పికిలింగ్ ఏంటంటేనండి, ఒక 3 months వరకు ఉండాలంటే కొత్తపల్లి కొబ్బరి వాడతారు. దీంట్లో లెస్ ఫైబర్. సో ఇయర్ లాంగ్ పచ్చడి ఉండాలంటే రాజాపల్లి పచ్చడికి బెస్ట్. దీని తర్వాతే మిగిలినవన్నీ కూడా వస్తాయి పచ్చడికి. కంప్లీట్గా రైనీ సీజన్లో వాటర్ అనేది మా ఫామ్లోకి వెళ్ళిపోతుంది. రెండోది ఏంటంటే, కరెక్ట్గా ట్రీకి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ ఇస్తామండి మేము. ఎక్సెసివ్ వాటర్ ఇస్తే కనుక ఫెర్టిలైజర్స్, ఈ మినరల్స్ అన్నీ కూడా వాష్అవుట్ అయిపోతాయి. యాజ్ అన్ ఎగ్జాంపుల్, రైనీ సీజన్ అయిపోగానే చెట్లన్నీ కూడా ఎల్లోగా వెళ్ళిపోతాయి, ఎందుకంటే మినరల్స్ అన్నీ వాష్అవుట్ అవుతాయి. ఆ సిచ్యువేషన్ రాకుండా మేము వాటరింగ్ కూడా లిమిటెడ్గా ఇస్తాము. మాకు 24 hours పవర్ ఉన్నా సరే, వీ ఓన్లీ యూజ్ ఇట్ ఫర్ between 6 to 8 hours only. We don't use it beyond that. That's enough for us. అదే మాకు ఇన్పుట్స్ తగ్గిస్తానికి మేజర్ సీక్రెట్ అండి మాది. జలాలండి, అనదర్ పిక్లింగ్ వెరైటీ. సో ఫార్ we covered 2 of them. This is the third one. Most used is జలాలు మనకి అవైలబిలిటీ ఉంటుంది. ఇది కాకుండా చాలామంది చిన్న రసాలతో పడతారు కానీ, బట్ ఈ అవైలబిలిటీ లేనప్పుడే ఆ వెరైటీకి వెళ్తారండి. అదర్వైజ్ దిస్ ఇస్ అన్ ఎక్సలెంట్ ఫ్రూట్ ఫర్ పిక్లింగ్. One fruit in the palm is an excellent income అండి. ఇది ఫార్మర్కి, the one tree. And this is excellent for people who are having BP, బ్లడ్ ప్రెషర్కి ఉన్న వాళ్ళకి ఇది బాగా హెల్ప్ చేస్తుంది. So we harvested it. This is a variety called టర్పంటైన్ మ్యాంగో. పేరు ఎందుకు వచ్చిందంటే, షెల్ఫ్ లైఫ్ మ్యాక్స్ 2 days నుంచి ఉండదండి. 3rd day it's so sweet, it smells like a turpentine. Very sweet fruit and people like it, everybody like it. Very small size. ఇది జఫ్నర్ అండి. there are 2 varieties ఇక్కడ ఉన్నాయి. జఫ్నర్ వచ్చి ఇజ్రాయలీ కల్టివేర్ అండి. ఇది మీరు చూస్తే కనుక క్యానపీ రౌండ్గా ఉంటుంది. ఇది అదే కనుక మీరు రెగ్యులర్ ఈ వెరైటీ వచ్చి బాలానగర్, మన లోకల్ వెరైటీ. జఫ్నర్ కాకుండా అర్కాసహాన్ కూడా ఉన్నదండి లోపల, సేమ్ ఇదే షేప్లో ఉంటుంది. దట్స్ డెవలప్డ్ బై ఇండియన్ గవర్నమెంట్, IIHR. That's one thing that India can proudly say, that we created the best Setaphal in the world. పాల్ సపోటా అండి ఇది. దిస్ ఈజ్ ఎక్సలెంట్ క్వాలిటీ ఫ్రూట్ ఫర్
ఆన్ ద టేబుల్. దీనికన్నా ఇంకా క్రికెట్ బాల్ అని డిఫరెంట్ ఉంటాయి, కానీ అవి మోస్ట్లీ ఫర్ ప్రాసెసింగ్. దిస్ ఈజ్ ఫర్ టేబుల్ ఫ్రూట్. స్టేబుల్ ఇన్కమ్ అండి. ఇట్స్ నాట్ ద బెస్ట్ ఇన్కమ్ ఫర్ ద ఫార్మర్, బట్ దిస్ యూ గెట్ ఏ రీజనబుల్ ఇన్కమ్ ఆన్ దిస్ ట్రీ. నేను వచ్చి 15 సంవత్సరాలు సార్ ఈ తోటలోకి. ఎప్పుడు కూడా ఎరువులు, పశువుల ఎరువు, ఆర్గానిక్ మందులే కానీ కెమికల్ ఎప్పుడు వాడలేదండి. మేము అంతా సేంద్రియ ఎరువులతోనే పంటలు పండిస్తున్నామండి. మామిడి, సపోటా, బత్తాయి, నిమ్మ, ఉసిరి, జామ అన్నీనండి. సపోటా, సీతాఫలం కూడా అన్ని రకాలు ఆర్గానిక్ మీదే సేద్యం చేస్తున్నామండి మేము. మామిడి వచ్చేసి చెట్టుకి 500-600 కాయ వస్తుందండి. దాన్ని తర్వాత సపోటా మట్టుకి 2000-3000 కాయ వస్తుందండి చెట్టుకి. సీతాఫలం మట్టుకి 150-200 కాయలు వస్తుందండి. బత్తాయి కూడా అంతేనండి, 200-300 వస్తుందండి. మామూలుగా జామ అయితే మట్టుకి 100 కిలోల దగ్గర వస్తుందండి చెట్టుకి. ఇక ఇవన్నీ నేను ఇక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ చేస్తామండి. సార్కి పంపిస్తే డిస్ట్రిబ్యూట్ సారే మార్కెటింగ్ చేసుకుంటున్నారండి. పర్లేదండి, మాకు మంచి లాభం వస్తుందండి. ఆర్గానిక్ మొదలు పెట్టాక మా సార్ కూడా బెనిఫిట్ ఉందండి, మాకు బెనిఫిట్ ఉంది సార్. సహజంగా సేంద్రియంగా పండే పంటల ఉత్పత్తులకు అధిక డిమాండ్ ఉంటుంది. అయితే ఆ డిమాండ్ గురించి కానీ, లాభ నష్టాల గురించి కానీ ఆలోచించకుండా ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని వారికి తన వంతు సాయం, ముఖ్యంగా ఆరోగ్య పరిరక్షణ కోసం తాను చేస్తున్న ఈ చిన్న కృషి ఒకసారి ఎంతో సంతోషాన్ని, ఆత్మసంతృప్తిని ఇస్తోందని అంటారు ప్రదీప్. ప్రస్తుతం తాను వేరే రంగంలో స్థిరపడ్డ వ్యవసాయంలో కలుగుతోన్న సంతృప్తి వెలకట్టలేనిదని అంటారు ఆయన. ఎక్కడ పండ్ల మొక్కలు, అది కూడా కొత్త రకం పండ్ల మొక్కలు కనిపిస్తే వెంటనే ఆ మొక్కలను తెచ్చి నాటి దానిపైన రీసెర్చ్ చేయడం హాబీ అని అంటారు ఆయన. సేంద్రియ ఉత్పత్తులను ప్రోత్సహిస్తూ ఉండడం అనేది ఒక ధ్యేయంగా పెట్టుకున్నానని అంటారు ప్రదీప్. మరింతగా మనం ప్రదీప్ చేస్తున్న సేంద్రియ ఉద్యాన పంటల గురించి తెలుసుకుందాం. నా పేరు మహేశ్వరరావు అండి. మేము బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12లో ఉంటాము. ఇప్పుడు సిటీలో దొరికే పళ్ళు ఇవన్నీ మాకు కెమికల్ వేసి పండిస్తాం. వీటన్నిటికీ నచ్చక ఎక్కడ మంచి కాయలు దొరుకుతాయని మేము ఎంక్వైరీ చేసుకుంటామంటే ఈ తోటలో చెప్పారు మాకు. సిటీ నుంచి రెగ్యులర్గా లాస్ట్ 3 మంత్స్ నుంచి ఇక్కడికి వచ్చి మ్యాంగోస్, సపోటా, జామకాయలు, నిమ్మకాయలు, బత్తాయి కూడా ఇక్కడి నుంచే తీసుకెళ్తున్నాం. మాకు హెల్దీగా ఉంది. మాకు తెలిసిన వాళ్ళకి, మా ఫ్రెండ్స్కి అందరికీ రిఫర్ చేసి ఇక్కడి నుంచి తీసుకెళ్ళి వాళ్ళకి కూడా మేము సప్లై ఇస్తూ ఉన్నామండి. ఇది షాబాద్ మండలం పెదవీడు గ్రామంలో ఉందండి ఈ ఫాము. మల్లి ఆర్చిడ్స్ ఫామ్ పేరు. ఇక్కడికి వచ్చి ఫామ్ విజిట్ చేసి చెట్టుకు పండిన కాయలు తీసుకెళ్తున్నాం. బయట మార్కెట్లో నైట్రేట్ వేసి పండించే కాయలు బాడీలో ఉండే హార్మోన్స్కి ఎఫెక్ట్ చేస్తున్నాయి కాబట్టి ఇక్కడికి వచ్చి మేము ఈ పళ్ళు చెట్టుకు పండిని కోసుకుని వెళ్ళి మా ఇళ్లలో యూస్ చేసుకుంటున్నామండి. ఇప్పటివరకు మనం ఈ యొక్క ప్రోగ్రాం ఏదైతే చూసామో అందులో చూసినటువంటి తోట మొత్తం కూడా గత 15-20 సంవత్సరాల నుంచి పూర్తిగా సేంద్రియ విధానాలు పండించింది. సేంద్రియ విధానాలు అనేసరికి కూడా మనం రైతులను చాలామంది కన్ఫ్యూజన్లో ఉంటాము.
ఒక జీవామృతం, పంచగవ్య లేకపోతే పచ్చి రొట్టె ఎరువుల ఇటువంటి విధానంలో పంటలు ఎలా పండించాలి అనే ఒక ఆలోచనలో ఉంటాం అన్నమాట. అలా కాకుండా ఈ యొక్క తోటలో ప్రత్యేకత ఏంటంటే గత 5-6 సంవత్సరాల నుంచి భూమిలో ఉండాల్సినటువంటి సూక్ష్మ జీవులు అంటే బ్యాక్టీరియా, మైక్రోబ్స్ అని ఏదైతే అంటామో వాటిని విరివిగా వాడటం వల్ల ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి మొక్క నుంచి కూడా దిగుబడి కూడా బాగా వస్తుంది. అదేవిధంగా మంచి రుచికరమైనటువంటి పళ్ళు, తర్వాత దాని యొక్క నిల్వ రోజులు కూడా బాగా, మామూలు పండ్లు 3-4 రోజులు ఉంటే ఇది దగ్గర దగ్గర 7 నుంచి 8 రోజుల వరకు నిల్వ ఉంటుంది. కాబట్టి నేను రైతులకి ఏం చెప్తున్నా అంటే ఏదైతే మనం సేంద్రియ విధానంలో పంటలు పండించుకుంటున్నామో దానిలో ఒక పచ్చి రొట్టె ఎరువులు లేకపోతే ఆవు పేడ, అలాగే సిటీ కాంపోస్టు, వర్మీ కాంపోస్టు అనేవి కాకుండా మనకి భూమిలో ఉండాల్సినటువంటి నత్రజనిని ఫిక్సేషన్ చేసే బ్యాక్టీరియా కానివ్వండి, లేకపోతే పొటాషియంని మొబిలైజ్ చేసే బ్యాక్టీరియా, ఆ విధంగా అనేక రకాలైనటువంటి బ్యాక్టీరియాలతో పాటుగా వేరుకుళ్ళు తెగులు రాకుండా ట్రైకోడర్మా, సూడోమోనాస్ ఇటువంటివన్నీ కూడా కాంబినేషన్ అవసరమైనంత వరకు మనం భూమి ద్వారానే మొక్కకు అందించాలి. దాని ద్వారా మొక్క చాలా బాగుండటమే కాకుండా pH లెవెల్స్ మెయింటెనెన్స్ అవుతూ పోషకాలు కూడా భూమి నుంచి వేరు ద్వారా మొక్కకు అందుతాయి. దానివల్ల షెల్ఫ్ లైఫ్ పెరుగుతుంది, పండ్లు రుచికరంగా ఉంటాయి, ఎటువంటి పింద కాయ రాలటం అనేది జరగదు. కాబట్టి దీనికి మరింత లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి రైతు సోదరులు మీకు ఎటువంటి సూచనలు కావాలన్నా లేదంటే సలహాలు కావాలన్నా కానీ నన్ను సంప్రదించినట్టయితే నేను మీ అందరికీ కూడా నేను దీని మీద మరింత విశ్లేషణగా నేను తెలియపరుస్తాను. ఇక్కడ చాలా మంచి రకాలైనటువంటి సీతాఫలం ఉంది, అలాగే జామలో అలహాబాద్ సఫేదు, తర్వాత సపోటాలో కూడా కొన్ని కొత్త రకాలు, స్టార్ ఫ్రూట్, ఇలా రకరకాలు అనమాట. అంటే మనకి ఒకే పంట కాకుండా అనేక రకాల పంటలు మనం వేసుకోవడం వల్ల ఒక పంట నష్టపోయినప్పటికీ కూడా ఇంకో పంట ద్వారా మనం ఆదాయం పొందే మార్గం ఉంది. కాబట్టి మనం పండ్ల తోటలు పెంచుకోవాలనుకుంటే పండ్ల తోటలు కూడా 4 నుంచి 5 రకాలు ఉండేటట్టుగా చూసుకోవాలి. అదేవిధంగా వీలైనంత వరకు పిచికారీని తగ్గించుకుంటూ భూమి ద్వారానే పోషకాలు మొక్కకు అందించడం అనేది చాలా చెప్పదగ్గ సూచన అనమాట. ఈ దిశగా మైక్రోబ్స్ ఎలా వాడాలి, దాన్ని ఏ దశల్లో వాడాలి, ఎలా వాడాలి అనేటటువంటిది విషయం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీకు కావాల్సినటువంటి వివరాలు నా యొక్క ఫోన్ నెంబర్ ద్వారా కనుక మీరు సంప్రదించినట్టయితే నేను మరిన్ని విషయాలు తెలియజేస్తాను. రానున్న రోజుల్లో వ్యవసాయానికి మరింత మంచి రోజులు రానున్నాయి. ఈ యొక్క కోవిడ్-19 వచ్చిన తర్వాత కూడా వ్యవసాయ రంగానికి మంచి గుర్తింపు వచ్చింది. కాబట్టి ఈ దిశగా కూడా యువతని నేను ఈ వ్యవసాయ రంగం వైపు మళ్ళాలని చెప్పి సూచిస్తున్నాను. ఈ యొక్క యువతకి వ్యవసాయంలో మెళకువలు అటువంటివి నేర్పాలన్నా కానీ మీరు మండల స్థాయిలో లేదంటే గ్రామ స్థాయిలో కార్యక్రమాలు కనుక మీరు నిర్వహించుకుంటే దానికి కూడా నేను వచ్చి మీ అందరికీ అవేర్నెస్ కార్యక్రమం చేపట్టడానికి నా వంతు కృషిగా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఇది నాటి స్టర్లింగ్ పంప్ సమర్పించు చేను చిలక కార్యక్రమం. మరో పంటతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.